అండి రేపటి కోసం ఫస్ట్ స్టాక్ చూసుకుంటే అరవింద్ స్టాక్లో అబ్జర్వ్ చేసి చూస్తే వాల్యూమ్ ఏం అంత పెద్దగా పెరగడం లేదు. కాబట్టి ఇది క్యాండిల్ 415 టు అబోవ్ అంటే దగ్గర 425 దగ్గర వరకు క్యాండిల్ క్లోజింగ్ అనేది ఈ స్టాక్లో ఇంపార్టెంట్. నేను ఇలా క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్ అలర్ట్ ప్లేస్ చేసుకోండి అని ఎందుకు చెప్తాను అంటే, ముందే మనము యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల మనము బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఆల్రెడీ బ్రేక్అవుట్ వచ్చేసాక ఎంట్రీ తీసుకోవడం కన్నా ముందు మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అందుకోసమే నేను అలాంటి స్టాక్స్ని కొన్ని ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐఎఫ్ఎల్ స్టాక్ కూడా అంతే. మనకి 525 టు అబోవ్ అనేది బ్రేక్అవుట్ వస్తే ఫస్ట్ టార్గెట్ 628, తర్వాత 684, 717 టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాల్యూమ్ కూడా ఈ స్టాక్లో ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి 525 టు అబోవ్ క్యాండిల్ సస్టైన్ అయిందంటే మాత్రమే దీంట్లో కూడా ఎంట్రీ తీసుకోండి. అంతవరకు అలర్ట్ ప్లేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. సో ఇది కూడా అలర్ట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేసి చూస్తే యాక్చువల్గా టోటల్ 5 స్టాక్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి నువాకో స్టాక్లో కూడా అంతే, వాల్యూమ్తో బ్రేక్అవుట్ రావడం జరిగింది. కానీ ఈ స్టాక్ కూడా చూస్తే 422 అబోవ్ అనేది క్యాండిల్ సస్టైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా వాల్యూమ్ ఈరోజు చాలా ఎక్కువగా వచ్చింది. ఒకటేసారి ఇంత వాల్యూమ్ వస్తే కూడా అది ఎంట్రీ ప్లాన్ చేసుకోవడం అంత మంచిది కాదు. 410 టు అబోవ్ క్యాండిల్ ఎప్పుడైతే సస్టైన్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోండి. దీంట్లో ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 482 అండ్ 549 ఇస్ ఆల్ టైమ్ హై పాయింట్ ఫర్ నువాకో స్టాక్. సో ఇది కూడా మీ అలర్ట్లో ప్లేస్ చేసి పెట్టుకోండి. అండ్ ఎంట్రీ వచ్చిన వెంటనే మీరు వాల్యూమ్ని బట్టి ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇండో బొరాక్స్ స్టాక్లో కూడా వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్లో ఉంది ఇండో బొరాక్స్ స్టాక్. 242 అబోవ్ క్యాండిల్. రేపు ఒకవేళ 242 అబోవ్ గినుక ఓపెన్ అయింది అని అంటే దీంట్లో ఎంట్రీ అయితే తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వాల్యూమ్ చూసుకొని ఎంట్రీ అనేది తీసుకోండి. ఒకవేళ రివర్సల్ వచ్చినా కానీ 242 డౌన్ అంటే 214 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ అనేది తీసేసుకోవచ్చు. ఇది చూస్తే డబ్ల్యూ ప్యాటర్న్ 2 టైమ్స్ రీటెస్ట్ అయింది కాబట్టి ఇది వాల్యూమ్తో బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది వెళ్ళే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ని కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కూడా బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. 1 డే టైం ఫ్రేమ్లో అబోవ్ క్యాండిల్ అయితే క్లోజింగ్ వచ్చింది. కాబట్టి ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టాక్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి ఇదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్